South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని నగరాలు మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే రీసెంట్గా కొత్తగా ఒక రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. దాని పేరే 90s కిచెన్. సో ఇక్కడ మేనేజర్ గారు అయితే మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఇక్కడ ఇంకా ఏమేమి వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ రెస్టారెంట్కి 90s కిచెన్ అనే నేమ్ కూడా ఎందుకని పెట్టారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మేనేజర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. ఓకే. 90s కిచెన్ అని ఒక 20 days అవుతుందండి స్టార్ట్ చేసి. 90s లో ఏవైతే టేస్ట్లు ఉన్నాయో అవన్నీ చూపించడానికి 90s కిచెన్ స్టార్ట్ చేసాం మేము. ఇక్కడ బేసిక్ గా మనకు వచ్చేసరికి వెజ్ థాలీ దొరుకుతుంది, వెజ్ మీల్స్, ఫుల్ మీల్స్ వెజ్ మీల్స్ దొరుకుతుంది, నాటుకోడి, మటను, రాగి సంగటి, చేపల పులుసు హోమ్ స్టైల్లో ఉంటుంది. ఇంకా కోడి, కరివేపాకు కోడి ఫ్రై, ఇలాంటివన్నీ బేసిక్గా మన హోమ్లో ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాంటి టేస్ట్తో కొన్ని ఫ్రైస్ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాం. ఇప్పటికైతే పర్లేదు, మాకు బాగుంది. వెజ్ థాలీలో ఏమేమి ఇస్తారు సార్? అంటే ఐటమ్స్ అలా వెజ్ థాలీలో వచ్చేసరికి ఒక పప్పు, పులుసు, ఫ్రై ఒకటి, రోటి పచ్చడి ఒకటి, ఒక స్వీటు, ఒక హాట్, పాపడు. స్వీట్స్ బయట నుంచి తెప్పిస్తారా? మేము వాడే స్వీట్స్ బయట నుంచి కాదండి, మేము లోపల మా కిచెన్ లోనే తయారు చేస్తాం. ఇక్కడే స్వీట్ కూడా రెడీ. స్వీట్ అయినా తయారు చేసేవి కూడా సగ్గుబియ్యం పాయసం కానీ, సేమియా పాయసం, లేదా రవ్వ కేసరి, అన్నవరం పాయసం, ఇలాంటివి ట్రెడిషనల్ గా ఉండేవి అవి కూడా. హాట్ కూడా మేము ఇక్కడే తయారు చేస్తాం. హాట్ గారె, మినపగారె, బజ్జీలు, వెజ్ థాలీలో అవన్నీ ఇస్తాం. ప్లస్ నెయ్యి, పెరుగు, వాడే పెరుగు కూడా కొండ పెరుగు మేము బయట నుంచి ఫార్మ్స్ నుంచి కొంటామండి, పాల్గొని వాటిని మేమే తోడు పెడతాం, బయట ప్యాకెట్లు కొనం. ఓకే, ప్యాకెట్స్ కాదు, ఇక్కడే తోడు పెడతారు పాలు తీసుకొని. ఓకే, మరి బిర్యానీస్ లో ఏమేమి ఉన్నాయి సార్? బిర్యానీస్ లో జనరల్ గా దొరికే దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, బోన్లెస్, మటన్ దమ్ము, మటన్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ, చేపల పులుసు. ఈ 90s కిచెన్ అంటే ఇంకా ఓన్లీ 90s వాళ్ళకి, ఐ మీన్ అప్పటి టేస్ట్లు ఇంట్రడ్యూస్ చేయడానికా? అప్పటి టేస్ట్లు ఇంట్రడ్యూస్ చేయడానికి అండి. మసాలాస్ తక్కువ ఉంటాయి మన దగ్గర. మసాలా అంటే బిర్యానీ కూడా లిమిటెడ్ లోనే ఉంటదండి. మెయిన్ వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ. నాన్ వెజ్ థాలీ అంటే కర్రీస్, వైట్ రైస్ విత్ కర్రీస్. నాన్ వెజ్ థాలీలో నాన్ వెజ్ థాలీ అంటే సపరేట్ గా లేదండి. నాన్ వెజ్ వైట్ రైస్ ప్లస్ కర్రీస్ ఏవైనా, నాటుకోడి కానీ, మామూలు బాయిలర్ కోడిది కానీ కర్రీ, మటన్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇలా వైట్ రైస్ ప్లస్ ఉన్నాయండి. స్టార్టర్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు చెప్పేవి ఏంటంటే కరివేపాకు కోడి ఫ్రై, పండుమిర్చి కోడి ఫ్రై, పచ్చిమిర్చి కోడి ఫ్రై. మేము ఇప్పుడు తీసుకొచ్చామండి పచ్చిమిర్చి కోడి ఫ్రై, పండుమిర్చి కోడి ఫ్రై. ఈ మూడు ఇవి కొత్తగా ఉన్నాయి కదా. అంటే ఆ పేర్లు టేస్ట్ కూడా మారుతుందండి, టేస్ట్ ఫ్లేవర్ అంతా మారుతుంది. ఈ వీటిలో బోన్లెస్, బోన్స్ రెండు ఉంటాయి. ఏది కస్టమర్ ఏది అడిగితే అది ఇస్తాం. ఓకే, ఇవి ఆర్డర్స్ మీద సప్లై చేయడం అవుతుందండి. యాక్చువల్లీ మాకు పార్టీ మెనూ ఒకటి ఉంది. ఒక 2 to 4 hours ముందు చెప్పాలి. ఒక మినిమం 10 members ఉంటే 2 to 4 hours ముందు చెప్తే మా దగ్గర దొరికే 90 స్పెషల్ బిర్యానీ ఉంటుంది. దాంట్లో ప్రాన్స్ ఒకటి, మటన్ ఒకటి, ఫిష్, ఈ మూడు వస్తాయి 90 స్పెషల్ బిర్యానీలో. ఎంత పడుతుంది సార్ ప్రైసెస్? అవి ప్రైసెస్ వచ్చేసరికి 90 స్పెషల్ వచ్చేసరికి 400 అండి. ఓకే, మటన్ కర్రీ వచ్చేసరికి ఓన్లీ కర్రీ వచ్చేసరికి 450. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఐ మీన్ కర్రీస్ కూడా సపరేట్ గా సెల్ చేయడం అలా ఏమన్నా ఉందా? వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అన్ని సేల్ చేస్తాం. ఓకే, అన్ని సేల్ చేస్తారు నార్మల్ గా. ఇక్కడ రెస్టారెంట్ లో డైనింగ్ అండ్ ఫుడ్ కూడా ఆర్డర్, డైనింగ్, క్యాటరింగ్, టేక్ అవేస్ అన్ని ఉన్నాయి. టేక్ అవేస్ ఐ మీన్ జొమాటో, స్విగ్గీ, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఓకే, సో ఆర్డర్స్ మీద కూడా సప్లై చేస్తారు? తప్పకుండా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆర్డర్ కోసం ఎవరైనా నేను ఇప్పుడు చెప్పే నెంబర్ కాల్ చేయొచ్చు. 9866800850. ఓకే, ఈ నెంబర్కి ఎప్పుడు కాల్ చేసినా మార్నింగ్
12 నుంచి నైట్ 11 వరకు. ఓకే, రెస్టారెంట్ టైమింగ్స్ అవేనా? రెస్టారెంట్ టైమింగ్స్ కూడా అవేనండి. ఓకే, మార్నింగ్ మధ్యలో 12 to 4 ఉంటుంది, 4 to 6:30 బ్రేక్ ఉంటుంది. ఓకే, బ్రేక్ తర్వాత మళ్ళీ 7 నుంచి స్టార్ట్ అవుతుంది, రెస్టారెంట్ డైనింగ్ స్టార్ట్ అవుతుంది. 10:30, 11. 11 వరకు ఉంటుంది. 11 వరకు మేము డెలివరీస్ ఇస్తాం. అప్రాక్స్ 12 వరకు కూడా ఇస్తాం డెలివరీస్. ఫ్రీ డెలివరీస్ అయితే ఫ్రీ డెలివరీస్. ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు? లేవు, ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు. ఫ్రీ డెలివరీస్ ఇక్కడ పక్కన ఉన్న హోటల్స్ అన్నిటికీ సప్లై చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఎవరైనా కస్టమర్ కాల్ చేసినా కానీ వాళ్ళకి పంపిస్తాం. ఓకే. ఇంకొకసారి అలాగే స్విగ్గీ జొమాటో కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9866800850. ఓకే అండి, థ్యాంక్ యూ. సో 90s కిచెన్లో ఏమేం ఫేమస్ ఐటమ్స్ అంటే ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. సో నేను ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ నేను వెజ్తో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు అన్నీ నాన్ వెజ్తో స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను వెజ్ తిందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వెజ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఇక్కడ వెజ్లో మనకి ఇది వెజ్ థాలీ. సో ఈ వెజ్ థాలీలో మనకు ఒక స్వీట్ ఇచ్చారు అండ్ ఇది జీరా రైస్ కానీ లేకపోతే పులిహోర కానీ అలా ఒక ఐటమ్ ఇస్తారు. ఒక చట్నీ అండ్ ఒక ఫ్రై, ఒక పులుసు కర్రీ, ఒక రసం అండ్ ఒక పప్పు. ఇది వచ్చేసి గారె కూడా ఇచ్చారు. అండ్ ఇది తెలుసు కదా, వడియం, అప్పడం, సంథింగ్ ఇవన్నీ ఇచ్చారనమాట వెజ్ థాలీలో. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నైంటీస్ కిచెన్ అన్నారు, 90s టేస్ట్ అన్నారు. సో టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము. కలర్ అయితే అట్లే ఉంది దాల్ది. మరి పప్పు అండి, ఇది దోసకాయ పప్పు. చాలా బాగుంది నిజంగానే. ఈ మధ్య మనం ఇంట్లో కుక్ చేసుకుంటే ఇలాంటి టేస్ట్ రావట్లేదు. ఇదివరకు మన గ్రాండ్ మదర్స్ అలా కుక్ చేసేవాళ్ళు కదా, సో ఆ టేస్ట్ వస్తుంది. నాకు మంచిగా అనిపించింది పప్పు. చాలా రోజుల తర్వాత తిన్నాను అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ బెండకాయ పులుసు ఎలా ఉందో చూద్దాము. బెండకాయ మంచిగా ఉంది. నా ఫేవరెట్ ఐటమ్ లేడీస్ ఫింగర్. నాకు లేడీస్ ఫింగర్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు అది చేయటం రాదు. ఇక్కడైతే చాలా బాగుంది టేస్ట్. మనం చేసుకుంటే గమ్మీగా పిచ్చి పిచ్చిగా వచ్చింది ఇంట్లో. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇక్కడ అట్లా ఏం లేదు. మంచిగా ఉంది లేడీస్ ఫింగర్ కర్రీ, పులుసు కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్రై ఇచ్చారు, దొండకాయ ఫ్రై. మంచిగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అలా చేయకుండా వీళ్ళు మంచిగా లాంగ్గా కట్ చేసి లైట్గా మసాలా యాడ్ చేసి చేసినట్టున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా. ఇది గారె, మినపగారె. ఇందులో ఆనియన్స్ వేసారు, పప్పులు వేసారు. హోమ్ టేస్ట్ ఉందండి మంచిగా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మనకి ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే ఇలాంటి టేస్ట్ రావట్లేదు. మేబీ నేమ్ కరెక్ట్గా యాప్ట్ అయినట్టే ఉంది, 90s కిచెన్ అని. నిజంగా ఈ గారె అయితే మస్ట్ ట్రై అనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కలర్ రైస్ ఉంది, కలర్ రైస్ ఎలా ఉందో చూద్దాం. రోజు ఇవే ఐటమ్స్ కాకుండా రోజుకి ఐటమ్స్ మారుతూ ఉంటాయి.
వీళ్ళు స్వీట్సే కానివ్వండి, ఇక్కడున్న ఐటమ్సే కానివ్వండి, చట్నీసే కానివ్వండి, అండ్ కలర్ రైసే కానివ్వండి, రోజు ఇవే సేమ్ ఐటమ్స్ అయితే ఉండవు. మెనూ డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ స్వీట్స్ కూడా వీళ్ళు బయట నుంచి ఎక్కడ ఆర్డర్ చేయించి తీసుకురావడం అలా ఏముండదు. మొత్తం ఇక్కడే హోమ్ మేడ్ అనమాట. ఐ మీన్ రెస్టారెంట్లోనే చేస్తారు మొత్తం. ఈ వెజ్ థాలి అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా హోమ్ టేస్టే వస్తుంది మంచిగా. పప్పుతో పాటు ఇక్కడ మంచిగా నెయ్యి కూడా ఇచ్చారు. మనకి మామూలుగా గీ అంతగా ఇవ్వరు కదా బయట రెస్టారెంట్స్లో. సో ఇక్కడ మంచిగా నెయ్యి కూడా ఇచ్చారు. నెయ్యి కూడా వేసుకున్నాం, ఎలా ఉందో. నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. పప్పుకి నెయ్యికి భలే సెట్ అయిపోయింది అసలు. నాలుగు ముద్దలు తినే దగ్గర ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా కూడా తినేస్తారు ఈ పప్పు నెయ్యితో. అంతా బాగుంది నెయ్యి అండ్ పప్పు కాంబినేషన్ అయితే. రోటి చట్నీ ఉంది, అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇందులో కూడా నెయ్యి వేసుకుంటా, ఏమనుకోకండి. నెయ్యి బాగా నచ్చింది నాకు. ఇవి కలుపుతుంటేనే మంచిగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ అనమాట. తినాలి తినాలి అన్నట్టు. సీరియస్లీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ రోటి చట్నీ కూడా మనం ఇప్పుడు జనరల్గా అసలు చట్నీలు నార్మల్గా మిక్సీలో అట్లా వేసేసుకుంటాం కాబట్టి అంత న్యాచురల్ టేస్ట్ అనేది రావట్లేదు. సో ఈ చట్నీ అయితే చాలా బాగుంది. వీళ్ళ టేస్ట్కి తగ్గట్టు గీ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా మంచిగా మనకి హోమ్లో తిన్న ఫీలింగే వస్తుంది. మనం ఇక్కడ బయటకు వచ్చి హోటల్కి వచ్చి రెస్టారెంట్లో తింటున్నాము అన్న ఫీలింగ్ లేకుండా మనకి హోమ్ ఫుడ్ ఫీలింగే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ నేను అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేసేసాను. ఒక్కటి మాత్రం వదిలేసాను, అది స్వీట్ అనమాట. ఆ స్వీట్ సగ్గుబియ్యము అండ్ రాగి పిండితో చేశారు. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. రోజుకు ఒక వెరైటీ స్వీట్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇవాళ ఇది చేశారు. సో అది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మంచిగా థిక్గా ఉంది. మనం పాయసం సేమియా తింటాం కదా, అట్లనే ఉంది. ఎక్కడ అరే ఇది రాగి పిండి కదా, సగ్గుబియ్యం కదా అని అట్లా లేకుండా మంచిగా సగ్గుబియ్యం అన్నీ తెలుస్తూ ఉన్నాయి. నేనైతే ఇది ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇంతకుముందు.
ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వెజ్ థాలి. సరే, ఇవి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చెప్తారు? ఇది నాన్ వెజ్ అండి. నాన్ వెజ్లో వచ్చేసరికి దమ్ బిర్యానీ. Okay. దమ్ బిర్యానీ సార్, చికెన్ దమ్ చికెన్ బిర్యానీ. దమ్. ఓకే. తీసి పెట్టు టేస్ట్ చేయండి. చికెన్ దమ్ బిర్యానీ, ఇది గ్రేవీ ఓకే. అయినా రైస్ స్మెల్ టెంప్టింగ్ ఉంది. అది గ్రేవీ కూడా కాజుతో తయారు చేస్తాం. ఓకే, కాజు గ్రేవీ. మ్మ్. ఇది నార్మల్గా ఐ మీన్ బిర్యానీ రైస్తో పాటు ఇస్తారు. బిర్యానీ రైస్తో పాటు ఇస్తాం. జనరల్గా ఏ రెస్టారెంట్లో అయినా ఇలాగే చేస్తారు. ఇంకేం ఐటమ్? వీటిల్లో ఇది నాటుకోడి, ఈరోజు స్పెషల్ ఇది. ఓకే, నాటుకోడి. ఇది బిర్యానీతో పాటు కూడా తీసుకుంటారా అండి? బిర్యానీ మెయిన్ వైట్ రైస్ అండి. మెయిన్ వైట్ రైస్ లోకి ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. నాటుకోడి వచ్చేసరికి రాగి సంగటి, నాటుకోడి రాగి సంగటి. ఓకే, రాగి సంకటి కూడా చేస్తారు. రాగి సంగటి కూడా చేస్తాం. ఈ రోజు లేదు, ఈ రోజు మెనూలో అది లేదు. ఓకే, రోజుకి ఒక డిఫరెంట్ మెనూ మారుతూ ఉంటుంది. రోజు ఏ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి? రెగ్యులర్గా రోజు దమ్ బిర్యానీ ఉంటుంది, ఫ్రై పీస్ ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, మటన్ ఫ్రై రోజు ఇవి ఉంటాయి. మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్. ఓకే, చికెన్ దమ్ మటన్ దమ్ రెండు ఉంటాయా? మటన్ దమ్ ఉండదు డైలీ, ఓకే. చికెన్ దమ్ ఉంటుంది. మటన్ దమ్ అంటే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఉంటుంది. 2 సార్లు కానీ 3 సార్లు కానీ మటన్ దమ్ ఉంటుంది. సెలెక్టెడ్ డేస్ లోనే ఉంటుంది. ఈ పర్టిక్యులర్ రోజే నాటుకోడి దొరుకుతుంది అని అలా ఏం లేదండి, ఆల్టర్నేట్ డేస్ లో చేస్తూ ఉంటారా? ప్రతిరోజు దొరుకుతుంది. ఓకే, మేము ప్రతిరోజు చేస్తాం. ఓకే. ఫిష్ కర్రీ కానీ? ఫిష్ కూడా డైలీ మార్కెట్కి వెళ్తాం, తెచ్చేస్తాం. రెగ్యులర్ గా దొరుకుతాయి. ఓకే, ఆఫ్ అండ్ డేస్ లో ఏమి దొరుకుతాయి అంటే సమ్ పర్టికులర్ డేస్ లోనే ఉంటది అన్నట్టు, అంటే ఈ రోజే ఇది చేస్తాం అన్నట్టు అలా ఏమన్నా ఉన్నాయా? నాన్ వెజ్ లో పర్టికులర్ డేస్ లో దొరికే అన్నీ దొరుకుతాయి. ఓకే. మాకు యాక్చువల్గా వచ్చేటికి ఎండు చేపలు, ఎండు మెత్తళ్ళు, కోడిగుడ్డు పులుసు ఇవి ఉన్నాయి. ఎండు మెత్తళ్ళు, కోడిగుడ్డు పులుసు. ఓకే. ఇవి యాక్చువల్గా ఏంటంటే మనం ఎండు మెత్తళ్ళు ఇవన్నీ ఇయర్ మొత్తం దొరుకుతాయి. ఎండు చేపలు అనేవి ఈరోజు స్పెషల్స్లో అవి లేవు కాబట్టి చేయలేదు. యాక్చువల్గా మాకు అవి డైలీ ఉంటాయి. ఎండు చేపలు, వంకాయ కర్రీ, ఎండు మెత్తళ్ళు, కోడిగుడ్డు పులుసు ఇవన్నీ డైలీ ఉంటాయి. వెజ్లో సార్? వెజ్లో ఇవేనండి, మీరు ఇందాక టేస్ట్ చేశారు కదా, సేమ్ ఏవి రిపీట్ అవ్వవు. వారం రోజుల్లో వారానికి ఒక్కో రోజు ఒక్కొక్క కర్రీ ఉంటుంది అంతే. ఓకే, ఒక్కో మెనూ. మళ్ళీ మండే వస్తేనే ఆ కర్రీ వస్తుంది. కర్రీస్ కానీ ఆ మెనూ కానీ ఆ మండే వస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది మండే నుంచి. అంటే 1 వీక్ వరకు ఇంకా సేమ్ ఏమీ ఉండవు. సేమ్ ఏమి ఉండవు. ఓకే. స్వీట్ దగ్గర నుంచి స్వీట్, హాట్, అప్పడాలైనా సరే మళ్ళీ రిపీట్ అవ్వవు. ఈ రోజు మీరు తిన్నారు కదా, రేపు వస్తే ఇవి ఉండవు. మళ్ళీ రేపు వేరు, రేపు వేరే, రేపు మెనూ మారిపోతుంది. రెగ్యులర్గా డైలీ వచ్చేసరికి నాన్ వెజ్ కర్రీస్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఓకే. వైట్ రైస్, చికెన్ కర్రీస్, మటన్ కర్రీ. ఈ కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇవి ఎలా చేస్తుంటారు? అంటే బయట నుంచి మసాలాస్ అలా ఏమైనా యూజ్ చేస్తారా, లేదంటే ఇక్కడే చేస్తారా? చెఫ్ కూడా లేడీ. ఓకే, లేడీ చేస్తారు. లేడీ, అదే సీక్రెట్ అన్నమాట. అన్ని ఐటమ్స్ ఇక్కడే చేస్తారా? మొత్తం ఇక్కడే చేస్తారా? చికెన్ కానీ, మటన్ కానీ, తలకాయ కూర కానీ అన్ని ఇక్కడే చేస్తారు. అన్ని ఇక్కడే. కిచెన్ ఇక్కడ సేమ్ పర్సన్ చేస్తారు? సేమ్ పర్సన్ ఆవిడ చేస్తారు.
డిఫరెంట్ గా ఉంది. ఇది హోమ్ టేస్ట్, మసాలాస్ తక్కువ, హోమ్ టేస్ట్ రావాలని చెప్పేసి ఓకే స్పెసిఫిక్ గా చేస్తారు. తలకాయ కూర ఇవన్నీ అయితే ఆవిడే చేయాలి. ఓకే. తన కింద ఎవరైనా అసిస్టెంట్స్ అలా ఉన్నారు? ఆ అసిస్టెంట్ ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జస్ట్ కటింగ్ ప్రాసెస్ వరకే, కుకింగ్ మాత్రం ఆవిడే చేస్తారు. కుకింగ్ మొత్తం ఆవిడే. ఫుడ్ టేస్ట్ అయితే నిజంగా అంతే ఉందండి. 90s కిచెన్ అన్న నేమ్ ఎందుకు సెలెక్ట్ చేశారు అని అట్లానే ఉంది. మంచిగా ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మటన్ కర్రీ కానివ్వండి, చికెన్ కానివ్వండి, తలకాయ కూర కానివ్వండి, ఈ బిర్యానీ రైస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది రైస్. మనం అటు ఎక్కువ టూ స్పైసీ లేకుండా, మరీ అసలు తక్కువేం లేకుండా నార్మల్గా జనరల్గా తినేలాగా, ఎవరైనా తినేలాగా అయితే చాలా బాగుంది. తప్పకుండా అయితే ఒకసారి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఈ అడ్రస్ వచ్చేసి నగరాలు అనమాట, గుంటూరు నగరాలు. ఐడి హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది 90s కిచెన్. తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి.